హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఓ భక్తురాలు అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. బంగారు బోనంపై మా ప్రతినిధి మమత అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. మనము లాల్ దర్వాజా మహంకాళి బోనాలను సమర్పించే దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఒకరు మనతో పాటు ఈ ఆలయ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బంగారు బోనాన్ని తీసుకొని వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇది సెకండ్ టైం నేను బంగారు బోనం ఎత్తుకుంటున్నాను. ఫస్ట్ టైం కేసీఆర్ గారితో పాటు ఎత్తుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఏం పెట్టుకున్నారు? అంటే అమ్మవారికి నిష్ఠగా పూజ చేసి ప్రసాదాలు సమర్పిస్తారు కదా, ఏం ప్రిపేర్ చేశారు మరి? అన్నం, సోయికూర, పచ్చికూర ఉంది. ఏం కోరుకోబోతూ ఉన్నారు మరి అమ్మవారిని ఈరోజు? మన రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో బంగారు బోనాన్ని ఎప్పటి నుంచి సమర్పిస్తూ ఉన్నారు? అంటే మొక్కుగా మీరు మొక్కుకున్నారా? ఎలా ఈ బోనాన్ని మీరు అమ్మవారికి? ఇది అనుకోకుండా వచ్చిన తలంపే ఈ బంగారు బోనం. విజయశాంతి గారు వెండి బోనాన్ని ఎత్తుకున్నారు. అదే సంవత్సరం తెలంగాణ సిద్ధించిన తర్వాత బంగారు బోనం జయిస్తానన్నారు. బంగారు బోనం జయించి అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు. ఏం కోరుకోబోతూ ఉన్నారు? ఎలా ఏం కోరికలు లేవు, అంతే అమ్మవారి చలువ. మీరేం చెప్తారన్నా? అమ్మవారికి మీ కూతురు తరపున బోనాన్ని ఎత్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు నా పాపకి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఈ రోజు ఏమేం ప్రిపేర్ చేశారు అమ్మవారి కోసం? ఏం లేదండి, బోనంలో అన్నము, పచ్చగూర, పచ్చి పులుసు, బెల్లము, పెరుగు వేసి పెడతాం, నైవేద్యం పెడతామండి బోనంలో. చూస్తూ ఉన్నాము, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి మేము బంగారు బోనాన్ని సమర్పించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది 2వ సంవత్సరము అమ్మవారు మాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించింది. అమ్మవారికి బోనం సమర్పించడం అంటే నిజంగా అది మాకు ఎన్నో జన్మలు సుకృత పుణ్యంగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. బంగారు బోనాన్ని లాస్ట్ టైము చంద్రశేఖర్ గారు, సీఎం కేసీఆర్ గారు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈసారి కూడా మేము అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాన్ని సమర్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు.